మకర జ్యోతి దర్శనానికి సంబంధించి దృశ్యాలు మనం చూద్దాం. ప్రత్యక్ష ప్రసారంలో టీవీ9 మీకు చూపిస్తోంది. కొద్ది క్షణాల్లో అయ్యప్ప భక్తులందరూ ఏడాదంతా ఎదురు చూసే మకర జ్యోతి దర్శనం కాబోతోంది. మకర జ్యోతి దర్శనం అయింది, మనం చూస్తున్నాం. శబరిగిరి మీద జ్వలించు దేవదేవుని జ్ఞానజ్యోతి. లక్షలాది భక్తుల శరణుఘోష మధ్య చీకటి చిలుస్తూ వెలుగు రేఖలు పంచుతున్న అగ్ని శిఖ అది. ఏ అద్భుతం కోసమైతే లక్షలాది భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని గంటలుగా నిరీక్షిస్తున్నారు, ఆ క్షణం రానే వచ్చింది. కఠోర నియమాలతో దీక్షాబద్ధులై శరణు కోరి దేవుని కరుణ పొందారో వారికి ఆకాశంలో అద్భుత దర్శనం జరిగింది. తమస్సును చీల్చి భుగభుగలతో దేదీప్యంగా జ్వలిస్తూ కనిపిస్తోంది దివ్య జ్యోతి, మకర జ్యోతి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి విచ్చేశాడు అనేందుకు ఇది సంకేతం. మకర సంక్రమణానికి నిదర్శనం. ఏడాదికొక్కమారు విశ్వమంతా ఎదురు చూసేది, అయ్యప్ప భక్త జనకోటి వేచి చూసే అపురూప క్షణం రానే వచ్చింది. మకర జ్యోతి దర్శనం లభించింది. సూర్య భగవానుని దక్షిణాయనం పూర్తయింది. ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు ప్రభాకరుడు. మకర జ్యోతి దర్శనం లభిస్తేనే జన్మ ధన్యమైనట్లు భావించే భక్త కోటికి ఈ ఏడాది పుణ్యం దక్కింది. ప్రకృతి మాత ఎటువంటి అవాంతరాలు కల్పించకుండా మకర జ్యోతికి ప్రణమిల్లింది. ఇందుకే భక్తజన కోటికి తేలిగ్గా దర్శన భాగ్యం దక్కింది. మలయాళీలకు ఇది మకర విలక్కు రోజు. భక్త శబరి తపస్సుకు మెచ్చి ఇదే రోజున ఆమెకు దర్శనమిచ్చాడు శ్రీరాముడు అలనాడు. అదే సమయంలో అక్కడ తపస్సు చేసిన ధర్మశస్తుణ్ణి రాములు వారు చూశారని పౌరాణిక గాథ. తన చెంతకు వచ్చిన అయోధ్యపుర యువరాజుకు తపమాచరిస్తున్న ధర్మశస్తుడు ఆ రోజు తపస్సు చాలించి భక్తులకు దర్శనమిచ్చాడు. అతడు కనిపించిన రోజు కూడా మకర సంక్రాంతి పర్వదినమునని గాథ. మకర జ్యోతి అంటే దేవఋషులు ఆ మణికంఠునికిచ్చిన హారతిగా భావిస్తారు. శస్తుడికి ప్రతిరూపంగా భావించే మణికంఠుడు నిజరూప దర్శనమే మకర జ్యోతి అని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. మకర జ్యోతి దర్శనం ఎట్టకేలకు లభించింది. లక్షలాది భక్తుల హృదయాలు ఉప్పొంగాయి. తమకి అదృష్టం దక్కిందని పొంగిపోతున్నారు భక్తులు. స్వామియే శరణమయ్యప్ప. రవిశంకర్ అయ్యప్ప భక్తుడు, ఆయన కూడా ఒక దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రవిశంకర్ గారు, నామది స్వర్ణాలయం, అది నీకు ఆరామం, నారసనపై నీ గాన రమ్య మాధుర్యం, కలలోన ఈలలోన ఈ కాల చక్రములో నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ్యా, నీవే నాయిలవేల్పు స్వామి, నీవే నా ప్రాణం, హరిహరాత్మజ మహాస్రష్ట శరణమయ్యప్ప. నామది స్వర్ణాలయం, అది నీకు ఆరామం, నారసనపై నీ గాన రమ్య మాధుర్యం. స్వామి శరణమయ్యప్ప.
ఏడాదంతా ఎదురు చూసే సమయం భక్తులకు రానే వచ్చింది. లక్షల్లో కనిపిస్తున్నారు, బహుశా లక్షల కంటే కోట్లలో అని చెప్పాలేమో. ఇడుములు సమర్పించుకోవడానికి ఎంతోమంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. మకర జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం మనకి మారుమోగుతోంది. భక్తులు కూడా ప్రత్యక్షంగా చూస్తుంటే, టెలివిజన్ స్క్రీన్లలో చూస్తున్న వీక్షకులు కూడా మకర జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత పునీతులయ్యారని భావిస్తున్నారు. అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనం లభించింది. మకర జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత స్వామియే శరణమయ్యప్ప అనే నినాదంతో భక్తులు ముందుకు వెళ్తున్నారు. మకర జ్యోతి దర్శనం సకల పాప హరణం, అయ్యప్ప స్వామి దివ్య జ్యోతి ఉజ్వల ప్రజ్వలనం, శబరిగిరి మీద జ్వలించు దేవదేవుని జ్ఞానజ్యోతిగా భక్తులు భావిస్తున్నారు. లక్షలాది భక్తుల శరణ ఘోష మధ్య చీకట్లు చీలుస్తూ వెలుగు రేఖలు పంచుతున్న అగ్ని శిఖాది. ఏ అద్భుతం కోసమైతే లక్షలాది మంది భక్తులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని గంటలుగా నిరీక్షిస్తున్నారు, ఆ క్షణం రానే వచ్చింది. కఠోర నియమాలతో దీక్షాబద్ధులై శరణు కోరి దేవుని కరుణ పొందారో వారికి ఆకాశంలో అద్భుత దర్శనం జరిగింది. తమస్సుని చీల్చి బొగబొగలతో దేదీప్యమానంగా జ్వలిస్తూ కనిపిస్తోంది దివ్య జ్యోతి. మకర జ్యోతి సూర్యుడి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి విచ్చేసేనందుకు సంకేతం ఇది. మకర సంక్రమణానికి నిదర్శనంగా ఇది భావిస్తారు. ఏడాదికొక్కసారి విశ్వమంతా ఎదురు చూసేది, అయ్యప్ప భక్త జనకోటి వేచి చూసే అపురూప క్షణం రానే వచ్చింది. మకర జ్యోతి దర్శనం లభించింది. సూర్య భగవానుని దక్షిణాయనం పూర్తయింది. ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు ప్రభాకరుడు. మకర జ్యోతి దర్శనం లభిస్తేనే జన్మ ధన్యమైనట్లు భావించే భక్త కోటికి ఈ ఏడాది పుణ్యం దక్కింది. ప్రకృతి మాత ఎటువంటి అవాంతరాలు కల్పించకుండా మకర జ్యోతికి ప్రణమిల్లింది. అందుకే భక్త జన కోటికి తేలిగ్గా దర్శన భాగ్యం దక్కింది. మలయాళీలకు ఇది మకర విలక్కు రోజు. భక్త శబరి తపస్సుకు మెచ్చి ఇదే రోజున ఆమెకు దర్శనమిచ్చాడు శ్రీరాముడు అలనాడు. అదే సమయంలో అక్కడ తపస్సు చేస్తున్న ధర్మశస్త్రుని రాముల వారిని చూశారని పౌరాణిక గాథ. తన చెంతకు వచ్చిన అయోధ్యపుర యువరాజుకు తపమాచరిస్తున్న ధర్మశస్త్రుడు ఆ రోజు తపస్సు చాలించి భక్తులకు దర్శనమిచ్చాడు. అతడు కనిపించిన రోజు కూడా మకర సంక్రాంతి పర్వదినము గాదా. మకర జ్యోతి అంటే దేవ ఋషులు ఆ మణికంఠునికి ఇచ్చిన హారతిగా భావిస్తారు భక్తులు. శస్త్రుడికి ప్రతిరూపంగా భావించే మణికంఠుడు నిజరూప దర్శనమే మకర జ్యోతి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మకర జ్యోతి దర్శనం ఎట్టకేలకు లభించింది. లక్షలాది భక్తుల హృదయాలు ఉప్పొంగాయి. తమకి అదృష్టం దక్కిందని పొంగిపోతున్నారు భక్తులు. మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం. మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం. చల్లని గాలులు జిల్లని సోకగా నడచిపోవాలి. చల్లని గాలులు జిల్లని సోకగా నడచిపోవాలి. మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం. హరితవర్ణ తపోవనం
మాకభయ సంకేతం హరితవర్ణతపోవనం మాకభయ సంకేతం అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం. శబరిమలలో మకర జ్యోతి దర్శనం చేసుకుంటున్న ఒక భక్తుడు సాంబశివరావు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు గారు, ఎలా జరుగుతోంది దర్శనం? జ్యోతి దర్శనం ఇప్పుడే అయిందండి. స్వామియే శరణమయ్యప్ప. ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరూ స్వామివారి దర్శనం ఇచ్చి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి యొక్క జ్యోతి దర్శనంతో భక్తులు పులకితమైపోయారు. కాంతిమలై శిఖరం నుంచి జ్యోతిని దర్శించుకున్న భక్తులందరూ కూడా శరణఘోష నినాదంతో మారుమ్రోగే విధంగా కొండలన్నింటిలో కూడా స్వామివారి యొక్క శరణఘోష వినిపిస్తూ ఉన్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఓకే, ఈ మకర జ్యోతి విశిష్టత గురించి చెప్పండి. మకర జ్యోతి అమ్మ, ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రమణ రోజునే మకర జ్యోతి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారు పందల వంశీయులు పంపించే నగల తిరువాభరణాలు వచ్చిన తర్వాత స్వామివారు స్వామివారు నగలు ధరించుకున్న సమయంలోనే అదే సమయంలో హారతి ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో మకర జ్యోతి దర్శించుకోవడానికి ముఖ్యంగా మకర జ్యోతి కాంతిమలయ శిఖరం మీద నుంచి మకర జ్యోతి దర్శించుకోవడానికి భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం అనేది మనందరూ తెలిసిన విషయమే. ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ తర్వాత పెదపాదం చేసి వనయాత్ర చేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు కష్టపడి వచ్చి భక్తులు ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జ్యోతి దర్శనం వలన వాళ్ళ హృదయం పులకితమైపోయి భగవంతుని యొక్క దర్శన భాగ్యం అనుగ్రహించారని చెప్పి మోక్ష సాధనకై ప్రయత్నించే వారందరికీ కూడా ఇది ఎంతో భాగ్యాన్ని కల్పిస్తుంది అన్నమాట. ముఖ్యంగా మకర దర్శనం ద్వారా భక్తుల యొక్క కోరికలన్నీ తీరుతాయనే నమ్మకం ఇప్పటికి కూడా నేటికి కూడా మనకి బయట నుండి వినేదానికి అక్కడ ఆ కొండల్లో ఉన్న వాతావరణానికి తర్వాత అక్కడ చుట్టూ ఉన్న భక్తి యొక్క నినాదాలతో స్వామి శరణఘోషతో మార్పునోగే సమయంలో స్వామిని దర్శించుకున్నప్పుడు మనకు కలిగే అంతర్ముఖంగా కలిగే ఆనందం, కైవల్యం పొందినంత ఆనందం కలగడం అనేది సహజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుడు పులకితమైపోతుంటాడు. ప్రతి భక్తుడు కూడా ఆనందం పొందుతున్నాడు అనడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. మనం చూస్తున్నాం మకర జ్యోతి దర్శనం ఎంత అద్భుతంగా కనిపిస్తోందో. ఈ దర్శనం కోసమే ఎంతో మంది భక్తులు సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తుల శరణు ఘోష మధ్య మకర జ్యోతి దర్శనం లభించింది. మకర సంక్రాంతి జ్యోతిని కాంతగా మనసుకు ఆరాటం చల్లని గాలులు జిల్లని సోకగా నడచిపోవాలి చల్లని గాలులు జిల్లని సోకగా నడచిపోవాలి